అమరావతి స్థిరీకరణ జరిగిపోయింది. అమరావతిలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్థిరీకరణ జరిగిపోయింది. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిటిగేషన్ కంటిన్యూ చేయకపోవచ్చు. ఆ లిటిగేషన్ విత్డ్రా చేసుకుంటే జగన్ రెడ్డి 3 కాదు 30 రాజధానులు పెట్టాలన్నా ఇక చెల్లదు చెల్లదు చెల్లదు. ఇది మీరు రాసి పెట్టుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర. మనం వర్తమానంలో ఉన్నాం కదా ఇప్పుడు. మనం వర్తమానంలో ఉన్నాం. ఆయన ఒక చరిత్ర. మనం వర్తమానంలో ఉన్నాం. 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చింది. 2.0 అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్లు. అన్నీ కూడా మంచి హార్స్ పవర్తో నడుస్తున్నాయి 4 ఇంజన్లు కూడా. ఇన్నాళ్ల పాటు చట్టబద్ధత గురించి ఎందుకని కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదండి? చట్టం తీసుకువస్తున్నామంటే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా మేము చట్టం తీసుకొస్తున్నాం అని చెప్పి తీసుకురమ్మనండి. లేకపోతే ప్రత్యేక చట్టం ఏమన్నా తయారు చేయమనండి. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడమనండి. ఇవి ఎందుకు చేయాలి 10 నెలల పాటు? ఒకటి గుర్తుపెట్టుకున్నాను, అడగంది అమ్మాయినా పెట్టం. వాసుదేవన్ గారు గుర్తుపెట్టుకున్నాను.